ఇవాళ రోజున నేను అనుకోవడం శాంతం ఆపేస్తారు అనుకోవట్లా. ఒక ఏడాది 2 ఏళ్ళు అవి ఆపేసి దాని ద్వారా డబ్బుల్ని ఓ పక్కన తీసుకెళ్ళి దీనికి పెట్టుకుని అమరావతికి, ఆ తర్వాత ఒక్కొక్క ఏడాది 1-2 అమలు చేసుకుంటూ లాస్ట్ ఏడాదికి అంటే 6 కదా, 6ని ఒక్కొక్క ఏడాది ఒకటొకటి చెప్పుని చేసుకుంటూ లాస్ట్ ఏడాది 2 చేసుకుంటే సరిపోతుందనే లెక్కన ఉన్నారేమో అనుకుంటున్నా. లేదంటే 2 పెండింగ్ పెట్టి నెక్స్ట్ అనుకుంటారేమో. అమరావతి రాజధానికి నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహకారం గట్టిగా కోరడానికైనా మళ్ళీ ఆయన ఢిల్లీ పర్యటన జరుగుతోంది. ఇది అదొక పెద్ద హంబక్ డ్రామా ఉంటుందండి. ఇదివరకు జగన్ వెళ్ళేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. పద్దాక అమరావతి గురించి వెళ్ళాడు, పోలవరం గురించి వెళ్ళాడు అంటే వెళ్ళి ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? వాళ్ళు ఏమైనా ఇవ్వనంటే అయ్యా నువ్వు ఇవ్వాలి అర్జెంటుగానే అడగాలి. వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్లో కూడా పెట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీలు దాని మీదనే గొడవ చేస్తుంటే ఇంకెళ్ళి ఏం చేయాలి అక్కడ? ఇంకోటి రోడ్లు ఆల్రెడీ గడ్కరీ క్లియర్ చేశాడు. ఇక్కడ నువ్వు డిపిఆర్ ఇస్తాడు అవన్నీ ఇక్కడ డిపార్ట్మెంటల్ యాక్షన్. అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించడానికి కదా మన బడ్జెట్లో ఆమోదం పొందింది. దీనికి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి అని ఏం చెప్పలేదు వాళ్ళు, వివిధ సంస్థల నుంచి వాళ్ళు ఇప్పిస్తారు. అది రియంబర్స్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. కేంద్రం 30 ఏళ్ల తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక టీం కూడా వచ్చింది. అది వేరే. వరల్డ్ బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్తో, రోడ్లు, వాటరు, డ్రైనేజ్ ఇవి ప్రారంభించాక ఒక కంప్లైంట్ వెళ్ళింది వరల్డ్ బ్యాంక్కి. వరల్డ్ బ్యాంక్ అనేది పర్యావరణ సిస్టమ్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే పర్యావరణానికి ప్రాబ్లం వస్తుందంటే దాని ఫండింగ్ ఆపేస్తాయి. అప్పట్లో వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే పచ్చటి పొలాలు, అది 3 పంటలు పండేటటువంటి పొలాల్ని వీటికి కాంక్రీట్ జంగిల్స్గా